వెల్కమ్ టు అమరావతి గుమగుమలు. ఈరోజు బీట్రూట్ రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నాను. బీట్రూట్ రవ్వ లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ, కొబ్బరి, యాలకులు మిక్సీ చేసుకున్నాను, గసగసాలు, జీడిపప్పు, పంచదార, నెయ్యి, బీట్రూట్ రసం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిలో జీడిపప్పు వేసుకోవాలి. ఇలా సన్న సెగ మీద దోరగా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చి కొబ్బరి 1/2 కప్పు తురుము అన్నమాట. దీనిలో 2 యాలకులు కూడా వేసాను, మిక్సీ చేసుకున్నాను. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం గసగసాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా చిటపట్లాడేటట్టు వేయించుకోవాలి. చిటపట్లాడుతుంది. దీంట్లో రవ్వ 1/4 కేజీ, బొంబాయి రవ్వ 1/4 కేజీ వేసి కూడా దోరగా వేయించుకోవాలి. ఇంకా 2 స్పూన్లు 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా, అంత కమ్మదనంగా ఉంటాయి. బాగా దోరగా మాడకుండా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ఒక చిన్న దుంప మిక్సీ వేసుకున్నాను. చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇది మొత్తం కలిపేలాగా వేయించుకోవాలి. ఇది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బాగా తడి లేకుండా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పంచదార కొంచెం ఆరిన తర్వాత పంచదార, జీడిపప్పు కలిపి రవ్వ లడ్డు చుట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం ఆరనిద్దాం. ఇలా లడ్డూలు చేసుకోవాలి. కొంచెం బాగా ఆరిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్రూట్ రక్తహీనతను పోగొడుతుంది, అలాగే బీపీని కూడా తగ్గిస్తుంది. ఇలా అన్ని లడ్డూలన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.